భారతదేశంలో ద్రవ్య విధానానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. భారతదేశంలో ద్రవ్య విధానాన్ని 5 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ నడిపిస్తుంది. ఎంపీసీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సభ్యులు మరియు భారత ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు ఉంటారు. సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణ లక్ష్య విధానంలో ప్రధాన ద్రవ్యోల్బణం సిపిఐ 2% నుంచి 6% మధ్య నిర్వహించబడుతుంది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది సరైనవి? 2 మరియు 3 మాత్రమే సరైనవి. ప్రకటన 1 తప్పు. ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ అనేది ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షత వహించే 6 సభ్యుల సంస్థ. 6 మంది సభ్యుల్లో 3 మంది ఆర్బీఐ నుండి మరియు 3 మంది భారత ప్రభుత్వం నామినేట్ చేస్తారు. ఎంపీసీ సమావేశానికి అవసరమైన కోరం 4 మంది సభ్యులు. దేశంలో కీలక పాలసీ రేటు అంటే రెపో రేటును ఎంపీసీ నిర్ణయిస్తుంది. ప్రకటన 3 సరైనది. సరళమైన ద్రవ్యోల్బణ లక్ష్య విధానంలో ఆర్బీఐ వినియోగదారుల ధరల సూచిక సిపిఐని 2 నుంచి 6% పరిధిలో నిర్వహించాలి. క్రింది ప్రకటనలను పరిగణించండి. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు డబ్బు అప్పుగా ఇచ్చే వడ్డీ రేటు. రెపో రేటు పెరుగుదల సాధారణంగా వ్యాపారాలు మరియు వ్యక్తులకు రుణాలు చౌకగా చేస్తుంది. ఇది సంకోచ ద్రవ్య విధానం వైపు చూపుతుంది. రివర్స్ రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకుల నుండి డబ్బు తీసుకునే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటును పెంచడం వల్ల బ్యాంకులు వినియోగదారులకు మరియు వ్యాపారులకు ఎక్కువ డబ్బు రుణాలు ఇవ్వడానికి ప్రోత్సహిస్తాయి. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది సరైనది? 1 మరియు 3 మాత్రమే సరైనవి. ప్రకటన 1 సరైనది. రెపో రేటు అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు డబ్బు అప్పుగా ఇచ్చే వడ్డీ రేటు. ప్రకటన 2 పైన తప్పుగా ఇచ్చారు. రెపో రేటులో తగ్గుదల సాధారణంగా వ్యాపారాలు మరియు వ్యక్తులకు రుణాలు చౌకగా చేస్తుంది. విస్తరణ ద్రవ్య విధానం వైపు చూపుతుంది. రెపో రేటు పెరుగుదల సాధారణంగా వ్యాపారాలు మరియు వ్యక్తులకు రుణాలు తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఇది సంకోచ ద్రవ్య విధానం వైపు చూపుతుంది. స్టేట్మెంట్ 3 సరైనది. రివర్స్ రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకుల నుండి డబ్బు తీసుకునే వడ్డీ రేటు. బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ వద్ద పార్క్ చేసి దానిపై వడ్డీని సంపాదిస్తాయి. స్టేట్మెంట్ 4 తప్పు. అధిక రివర్స్ రెపో రేటు బ్యాంకులు ఆర్బీఐకి రుణాలు ఇవ్వడానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది, ఎందుకంటే అవి మంచి రాబడిని పొందుతాయి. దీని అర్థం వినియోగదారులకు మరియు వ్యాపారులకు రుణాలు ఇవ్వడానికి వారి వద్ద తక్కువ డబ్బు అందుబాటులో ఉంటుంది. సో ప్రకటన 1 సరైనది. ప్రకటన 3 సరైనది. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఎన్సీఎస్కేకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఎన్సీఎస్కే అనేది జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చట్టం 1993 ద్వారా స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. సఫాయి కర్మచారులపై జరిగే దురాగతాల కేసులను దర్యాప్తు చేసి ప్రాసిక్యూషన్తో సహా తగిన చర్యను సిఫార్సు చేసే అధికారం ఎన్సీఎస్కేకి ఉంది. పైన పేర్కొన్న ప్రకటనలో ఏది సరైనది? 1 మరియు 2 సరైనవే. ఎన్సీఎస్కే అనేది సఫాయి కర్మచారీల సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడం మరియు మూల్యాంకనం చేయడం కోసం నియమించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది జాతీయ సఫాయి కర్మచారీల కమిషన్ చట్టం 1993 ద్వారా స్థాపించబడింది. సఫాయి కర్మచారులపై వివక్ష, హింస మరియు ఇతర రకాల దురాగతాల కేసులను దర్యాప్తు చేసే అధికారం ఎన్సీఎస్కేకి ఉంది. వారి పరిశోధనల ఆధారంగా వారు సంబంధిత అధికారులకు చర్యలను సిఫార్సు చేయవచ్చు. నేరస్తులపై ప్రాసిక్యూషన్ కూడా చేయవచ్చు. కలరియపట్టు ప్రపంచంలోని పురాతన యుద్ధ కళలలో ఒకటి.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కలరియాపట్టు ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. కలరియాపట్టు అనేది కేరళలో ఉద్భవించిన సాంప్రదాయ యుద్ధ కళారూపం. ఇది తరచుగా ప్రపంచంలోని పురాతన యుద్ధ కళల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని చరిత్ర 3000 సంవత్సరాల నాటిది. ఈ కళారూపంలో దెబ్బలు, తన్నులు, పట్టుబడటం, ఆయుధాలు మరియు వైద్యం చేసే పద్ధతులు ఉన్నాయి మరియు ఇది కేరళ సంస్కృతి మరియు సంప్రదాయాల్లో లోతుగా పాతుకుపోయింది. ఇటీవల వార్తల్లో కనిపించిన డారియన్ గ్యాప్ ఏ సరిహద్దులో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి కొలంబియా మరియు పనామా. డారియన్ గ్యాప్ అనేది కొలంబియా మరియు పనామా సరిహద్దుల్లో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం. ఇది ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలను కలుపుతుంది. డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణానికి దోహదపడే అంశాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? వినియోగదారుల వ్యయంలో పెరుగుదల, విస్తరణ, ద్రవ్య విధానం, అధిక ఉత్పత్తి ఖర్చులు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. భారతదేశంలో ఏకీకృత చెల్లింపు వ్యవస్థ యూపీఐ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ. తక్షణ, సజావుగా మరియు సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడానికి 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పర్యవేక్షణలో భారతదేశంలో రీటైల్ చెల్లింపు వ్యవస్థలను నిర్వహించే మరియు నియంత్రించే ఒక గొడుగు సంస్థ. యూపీఐ ద్వారా వినియోగదారులు వర్చువల్ పేమెంట్ అడ్రస్ విపిఏ, మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్లను ఉపయోగించి బ్యాంకు ఖాతా వివరాలు అవసరం లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. ఇది 24/7 పనిచేస్తుంది మరియు పీ2పీ మరియు వ్యాపార లావాదేవీలకు పీ2ఎం మద్దతు ఇస్తుంది. యూపీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నియంత్రిస్తుంది మరియు ఆర్థిక చేరికను ప్రోత్సహించడం మరియు నగదుపై ఆధారపడటానికి తగ్గించడం ద్వారా భారతదేశ డిజిటల్ చెల్లింపు పర్యావరణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రెపో రేటు లక్షణాలకు సంబంధించి కింది వాటిని పరిగణించండి. ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పుడు ఆర్థిక వ్యవస్థలో రుణ వడ్డీ రేట్లు తగ్గుతాయి. రివర్స్ రెపో రేట్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు బదులుగా ఆర్బీఐ బ్యాంకులకు డబ్బు అప్పుగా ఇచ్చే రేటు. ఆర్బీఐ ఆర్థిక వృద్ధిని పెంచాలనుకుంటే అది రెపో రేటును పెంచుతుంది. పైన పేర్కొన్న వాటిల్లో ఎన్ని సరైనవి? ఆన్సర్ ఆప్షన్ డి ఏదీ లేదు. రెపో రేట్ అంటే బ్యాంకులు ఆర్బీఐ నుండి తీసుకునే రుణ రేటు. ఆర్బీఐ రెపో రేటును పెంచితే బ్యాంకులకు రుణాలు తీసుకోవడం భారంగా మారుతుంది. బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ఈ భారాన్ని వినియోగదారులపైకి పంపుతాయి. ప్రకటన 2 తప్పు. రివర్స్ రెపో ఆపరేషన్లలో బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలకు బదులుగా ఆర్బీఐలో అదనపు నిధులను జమ చేసి వడ్డీని సంపాదిస్తాయి. రివర్స్ రెపో లావాదేవీలలో ఆర్బీఐ రుణాలు ఇవ్వడం కంటే బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటుంది. ప్రకటన 3 తప్పు. తక్కువ రెపో రేట్లు రుణాలు చౌకగా చేస్తాయి, ద్రవ్యతను పెంచుతాయి మరియు పెట్టుబడి మరియు వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి. అధిక రెపో రేట్లు ద్రవ్య సరఫరాను తగ్గిస్తాయి, ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సిబిడిటి విధులకు సంబంధించి పన్నులకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ప్రత్యక్ష పన్ను విధానాల రూపకల్పన, జీఎస్టీ వసూలు, ఆదాయపు పన్ను చట్టం నిర్వహణ, పన్ను ఒప్పందాల అమలు.
ఆన్సర్ ఆప్షన్ సి 3. 1, 2 మరియు 4 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్. 1. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, మూలధన లాభాల పన్ను మరియు సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన విధానాలను రూపొందించడానికి సిబిడిటి బాధ్యత వహిస్తుంది. స్టేట్మెంట్ 2 తప్పు. జిఎస్టి వస్తువులు మరియు సేవల పన్ను అనేది పరోక్ష పన్ను మరియు దీన్ని సిబిడిటి కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నిర్వహిస్తుంది. చర్య 3 సరైనది. సిబిడిటి ఆదాయపు పన్ను చట్టం 1961 మరియు ఇతర ప్రత్యక్ష పన్ను చట్టాలను అమలు చేయడం మరియు నిర్వహించడం దీని బాధ్యత. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లు డిటిఏఏలు మరియు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్లు టిఐఈఏలు సహా పన్ను ఒప్పందాలను చర్చించడం మరియు అమలు చేయడం సిబిడిటి బాధ్యత.